వినిచున్న ప్రియులకు ప్రభు నామములో ప్రత్యేక వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాలం కృపా వాగ్దానం వింటూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసున్న వారికి లింక్ పంపించండి, వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దానివల్ల గొప్పతనం ఏం కాదు, కానీ పలువురికి సువార్త చెప్పేవారుగా మీరు కూడా ఉంటారు. ఈ మంచి పనులు పాల్పంచుకుంటూ మంచి దేవుడి మంచి సమయంలో ఈ వాగ్దానం వింటూ మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు ఇలా చదువు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది మీకు దొరికినని నమ్మినలా మీరు వాటన్నిటినీ పొందుకుద్దురని వారితో చెప్పాను. యేసయ్యతో ఒక గుంపు నడుస్తున్నారు. యేసయ్య నడుస్తున్న ముందు చాలామంది నడుస్తున్నారు. ప్రభా, మాకు పిల్లలు లేరయ్యా, ఇదిగో మా సోదరుడు రోగంతో ఉన్నాడయ్యా, నా బిడ్డడు పక్షవాతంతో పడి ఉన్నాడయ్యా, నా పిల్లడు మోగోడు ప్రభా, నా పిల్లలకి అసలు కాళ్ళు ఉన్నాయి కానీ నడవటానికి శక్తి లేదు. అందరూ రకరకాలుగా ప్రభుని అడుగుతుంటే ప్రార్థన చేయండి అని చెప్పినాడు. అయ్యా, మా ప్రార్థనలో ఏం జరుగుద్ది అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. మోషే దేవుని మాట నమ్మాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నేలగా దేవుడు చేయలేదా? చిక్కుముకు బండ నుంచి బండను కొట్టబడి నీళ్ళు రాలేదా? ప్రార్థించమని ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం నీవును అందరినీ ప్రార్థన చేయమని రిక్వెస్ట్లు పెడుతున్నావు. మంచిదే, పెట్టండి. మీరు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నారు కదా. అమ్మకు బాగోలేదండి, ఇది పరిస్థితి అని పెడతారు. మేము చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రాసుకుని. ఆశ్చర్యం. మరి నీవు ఏం చేస్తున్నావంటే ఈ మంచి వాగ్దానం వింటూ ఈ మంచి సమయంలో ప్రార్థన చేయండి. ప్రతి నెల మొదటి బుధవారం పునరా ఇదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కే గంగవరంలో దీవెన క్యాంపస్ నందు మొదటి బుధవారం, ఇదిగో రేపు ఏప్రిల్ 1వ తారీఖున చక్కటి ప్రార్థన జరుగుతుంది. రండి, ప్రభువుని కలిసి ప్రార్థన చేద్దాం. ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరుకును. ఏమడుగుతున్నావు? సంతానం లేక చింతతో వేదన చెందిన హన్నా దేవుని సన్నిధికి అడిగినట్టుగా వాడు దేవుడి సంతానం ఇస్తాడు. ఆశతో అడుగు, అత్యాశక్తితో అడుగు. రుణ బంధకాలతో కృంగిపోతున్నావా? అడుగు, ప్రభా, నా రుణ బంధకాలు విడుదల కావటానికి నేనేం చేయాలి? నా పిల్లల చేతి పని ఆశీర్వదించు, నా బిడ్డల ఉద్యోగాల ప్రమోషన్ రాట సహాయం చేయి, నా వ్యవసాయం మంచిగా ఫలిస్తే రుణాలు తీర్చుకుంటాను ప్రభా. ఐపీ పెడతాను అడగండి. ఆత్మదేవుడు ఒప్పుకోడు, పునర తీర్చాలి అని అడగండి. మీరు ఏది అడిగినా దేవుడు చేయగల సమర్థుడు. ప్రభు సన్నిధిలో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏది అడుగుతున్నారు? పొలం పండాలని అడుగుతున్నారా? మీ పిల్లలు గర్భఫలం పండాలని అడుగుతున్నారా? మీ పశువులు మందలు విస్తరించాలని అడుగుతున్నారా? ఏది అడిగినా ప్రార్థిస్తూ 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 ఉన్నప్పుడు అడగక ముందే నీ అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ నీ మనస్సులో ఉన్న ఆలోచనలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేసి నీ ప్రార్థన దేవుడు మానక ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ ప్రార్థన ఎంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో పిల్లరా, ఒకరోజు సాధు సుందర్ సింగ్ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రభా దేవుడు ఎవరు అని ప్రార్థిస్తే పిల్లలు అంతవరకు నిష్ఠ కలిగిన ఆ యొక్క సిక్కు మతస్థుడకు నా యేసయ్య ఆ గదిలో ప్రత్యక్షమై నేనే సజీవుడమైన దేవుడను, సర్వ సృష్టికర్త నేనే అని అనగానే ఉదయమే హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుకుంటే ఇంటికి వస్తే ఏంటది ఏంటి ఏంటది ఆ ఏడు చూపించడం ఏంటి అని అంటాడు. లేదు ప్రభా నాయనా అంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, బాబా ఏమైందిరంటే నాకు ప్రభు కనపడ్డాడమ్మా, జీసస్ కనపడ్డాడమ్మా, యేసయ్య కనపడ్డాడమ్మా అని కేకలేస్తుండే. లేదురా, ఆయన మన దేవుడు కాదు. లేదమ్మా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను అడిగాను, నాకు నువ్వు కావాలి, దేవుడు ఎవరో కావాలి, దొరికాడు అంటే ఇదిగో చూసావా, ఆ సాధు సుందర్ సింగ్ని ఆపేశారు, అవమానపరిచారు, డబ్బులు కట్టలు చూపించారు, కాని పిల్లల చిత్రహింసలు పెట్టారు, విషం కూడా ప్రయోగించారు. చచ్చిపోయాడు అనుకున్నారు. సావలే. సజీవుడైన దేవుడికి ప్రార్థన అతని మరణాన్ని రద్దు చేసింది. ఒక మాట చెప్పనా, ఇదిగో ఈ కృపా వాగ్దానం చేస్తున్నా, ఈ జకరియా అనే వ్యక్తిని 3 పర్యాయములు చంపడానికి ప్రయత్నాలు చేశారు.
ఒకసారి చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ ఈరోజు 65 సంవత్సరాల వయసు, 66లో తొందరలో మళ్ళీ అడుగు పెడతాం. మరి ఎన్ని సంవత్సరాలు ఆయన దయాకిరీటం ఇస్తాడు. మీ ప్రార్థన, ఆయన కృప. ఒక మనుషుడు నేను నాశనం చేయాలన్నా ఆ వ్యక్తి వల్ల కాదు, కానీ నువ్వు చేయవలసింది ప్రార్థన. సాధు సుందర్ సింగ్ ప్రార్థన ప్రపంచం యేసు తర్వాత రక్తములు సిందించిన పాదాలు అనే సాక్ష్యం కలిగిన సాధు సుందర్ సింగ్ వలె ప్రార్థన చేయి, యాకోబు వలె ప్రార్థన చేయి, ఏలియా వలె ప్రార్థన చేయి. ఈరోజు ఒక సామాన్యుడిగా నువ్వు ప్రార్థన చేయి. ఒక దైవ సామంతుడుగా నీ కుటుంబంలో అడిగినది ప్రతి దేవునికి ఇచ్చునుగాక.